దేశంలో ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. భారత్ రష్యా నుంచి అత్యంత చౌకగా చమురు దిగుమతి చేసుకుంటోంది. మరి లీటర్ పెట్రోల్ ధర రూ. 100 ఎందుకు దాటుతోంది? అసలు తక్కువ ధర పెట్రోల్ డీజిల్ దిగుమతుల వల్ల దేశంలో లాభపడుతున్నది ఎవరు? సామాన్యుడా లేక కార్పొరేట్ సంస్థలైన రిలయన్స్, అదానీలా? ఇది ప్రస్తుతం భారత్ ప్రజలు అడుగుతున్న ప్రశ్న. అమెరికా అధ్యక్షుడు ఈ చమురు కారణంగా చేసుకొని భారత్ను ఏకిపడేస్తున్నాడు. ఒక్క విధంగా కాదు, ఎగుమతులు, వలసలు, F1B వీసాలు, గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల్లో ఉద్యోగాలు, ఇలా అన్ని రంగాల్లో పగబట్టినట్టు వ్యవహరిస్తున్నారు అధ్యక్షుడు ట్రంప్. ఎందుకో తెలియదు, ప్రతిరోజు ఒక కొత్త స్టేట్మెంట్ వస్తుంది. మళ్ళీ 2-3 రోజుల తర్వాత దాన్ని మాడిఫై చేస్తూ మరొక స్టేట్మెంట్ వస్తుంది. అది ట్రంప్ యూ టర్న్ తీసుకున్నట్టుగా ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఇండియా యుఎస్ బాంధవ్యం ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో అర్థం చేసుకోవచ్చు. మరొక వైపు అమెరికా చైనా సంబంధాలు మన కళ్ల ముందే మెరుగవుతున్నాయి. ఈ నూతన పరిణామం అమెరికాతో ఇండియా బాంధవ్యాన్ని ఇంకెంతగా ప్రభావితం చేయబోతోంది? రష్యా చమురు కొనుగోలు ఆపేయకుంటే ఇండియాపై అగ్రరాజ్యం మూడవ విడత అదనపు సుంకాలు విధిస్తే మన పరిస్థితి ఏంటి? అసలు మన వాళ్ళనెవరిని అమెరికా రాకుండా ట్రంప్ ప్లాన్ చేస్తే అడ్డుకునేదెవరు? ఇది ప్రస్తుతం భారత్ ముందున్న $1 ట్రిలియన్ ప్రశ్న. భారతదేశపు దౌత్యానికి నిజంగా ఇదొక పరీక్షా సమయం. కొంతకాలం ముందు నుంచి పరిస్థితులు ఏమంతా బాగాలేవు. ఇప్పుడు అవి మరింత దుర్బలంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వతహాగానే కక్ష సాధింపు మనిషి. ప్రస్తుతం మన దేశం పట్ల ఆయన అదే వైఖరితో వ్యవహరిస్తూ ఉన్నారు. తన గొప్పతనాన్ని గుర్తించడం లేదు. పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని తానే ఆపాడని ఆయన గాఢంగా నమ్ముతున్నాడు. పాకిస్తాన్ దానికి అంగీకరించి ట్రంప్ కు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని కోరింది. అదే వరుసలో భారత్ ఎందుకు కోరడం లేదన్నది ట్రంప్ సార్కు అర్థం కావడం లేదు. భారత్ ఏమన్నా అమెరికా కన్నా గొప్ప దేశమా? నెవర్. తమ దేశాన్ని తక్కువ చేసి చూడాలని ట్రంప్ కోరుకోవడం లేదు. పైగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదం కోసం అహర్నిశలు పోరాటం చేస్తున్న ట్రంప్ కు భారత్ వైఖరి మింగుడు పడటం లేదు. అగ్రదేశం అమెరికా ఓ ప్రతిపాదన చేయడం, దాన్ని భారత్ తిరస్కరించడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. అందుకే వీలైనంతగా భారత్ ను ఆంక్షల ఉచ్చులో ఇరికించే ప్రయత్నాలే చేస్తున్నారు. కాబట్టి రాబోయే మరికొద్ది రోజుల్లో ఇండియా యుఎస్ సంబంధాలు తప్పనిసరిగా మరింత క్షీణిస్తాయి. ఇది అంతర్జాతీయ దౌత్య నిపుణుల అభిప్రాయం. తాజాగా మనం అమెరికాకు భయపడి చైనాకు, రష్యాకు దగ్గరవుతున్నాం. ఈ క్రమంలో అమెరికా చైనాతో తనకున్న బాంధవ్యాన్ని గురించి, షీ జిన్పింగ్ తో తన స్నేహాన్ని గురించి ట్రంప్ అదే పనిగా మాట్లాడుతున్నారు. బీజింగ్ తో ఒప్పందం కుదుర్చుకోవాలని ఆయన ఎంతో ఇదిగా ఉన్నారు. తాను చైనాలో పర్యటిస్తారని సైతం చెబుతున్నారు. ఆయన ఈ మొత్తం వ్యవహారంలో ఎంత దూరం వెళతారన్నదే ఇక్కడ మనకు ఇబ్బందిగా మారనుంది. చైనాతో అతిపెద్ద ఒప్పందం ఒకటి కుదుర్చుకోవడానికి ట్రంప్ క్వాడ్ ను సైతం త్యాగం చేయబోతున్నారా? న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం క్వాడ్ సదస్సు కోసం ఇండియాను సందర్శించే ఉద్దేశం ట్రంప్ కు గతంలో ఉన్నా ఇప్పుడు లేదు. దీని అర్థం ఏంటి? ఆయన ప్రభుత్వ విదేశాంగ విధానంలో ఇండో పసిఫిక్ వ్యూహం ఇంకెంతో కాలం కీలకం కాదు. ఈ పరిణామం ఇండియా యుఎస్ సంబంధాలకు శరాఘాతం లాంటిది. చైనా పట్ల అమెరికా విధానంలో ఒకప్పుడు కేంద్ర స్థానంలో ఉన్న మనల్ని ఇది అంచుల దాకా నెట్టివేస్తుంది. మన ప్రాధాన్యం పూర్తిగా మసకబారుతుంది. అమెరికా చైనాలతో ఇండియా సంబంధాలు వాటి పరస్పర సంబంధాల కంటే మెరుగ్గా ఉన్నప్పుడు ఇండియాకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి లేదు. వాషింగ్టన్, బీజింగ్ నడుమ ప్రస్తుత సంబంధాలు ఖచ్చితంగా వాషింగ్టన్, ఢిల్లీ నడుమ కంటే బాగున్నాయనే చెబుతున్నారు నిపుణులు. ఇది మనం ఊహించని పరిణామం. అలా ఉండటం చైనాకు అత్యవసరం. ఎందుకంటే చైనాలో ఉత్పత్తి అయ్యే వస్తువులు లేనిదే అమెరికాకు రోజు గడవదు. అసలు చైనా టిష్యూ లేనిదే అమెరికా జనానికి టాయిలెట్ అవసరాలు తీరవు. అలాంటిది అమెరికా చైనాను ఎందుకు దూరం చేసుకుంటుంది అన్నది ఓ $1 ట్రిలియన్ ప్రశ్నగా మిగులుతుంది. ఇదంతా చూస్తుంటే మన దేశం పరిస్థితి అగమ్య గోచరంగా కనిపిస్తోంది. అమెరికాను ఎదుర్కొనేందుకు చైనాను ఆశ్రయిస్తే డ్రాగన్ కాస్త అమెరికా ఒడిలో ఒదిగిపోవాలనుకుంటోంది. ఇది మనం కలలోనైనా ఊహించని పరిణామం. అమెరికా చైనా నడుమ G2 తరహా ఏర్పాటుకు అవకాశం ఉందా అన్న ప్రశ్న తలెత్తుతుంది. సమాధానం అవును అనుకుంటే ఆసియా ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని చట్టబద్ధత కల్పించినట్లే. ఇండియాకు అది ఎన్నడూ అంగీకారం కాదు. ఈ పరిస్థితుల్లో ఇండియా చైనా సంబంధాల్లో ఎంత పురోగతి సాధ్యమవుతుంది? మరొక పక్క పాకిస్తాన్తో చైనా దృఢ సంబంధాలు సడలిపోయే అవకాశం లేదు. సరిహద్దు సమస్య అలా అపరిష్కృతంగానే మిగిలిపోతుంది. ఆసియాలో ప్రాబల్యం వహించాలని చైనా కోరుకుంటోంది.
ఇండియా అందుకు ససేమిరా అంగీకరించదు. వాణిజ్యం విషయానికి వస్తే అరుదైన ఖనిజాలు, ఎరువులు, సొరంగ తవ్వక యంత్రాల్లో చైనా స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. అందుకే మొన్న తియాజిన్ లో మన వాళ్ళు ఎన్ని చిరునవ్వులు చిందించినా, ఎంత గట్టి కరచనాలు చేసినా ఇండియా చైనా సంబంధాలు గణనీయ పురోగతికి అవకాశాలు అతి తక్కువనే చెప్పుకోవాలి. ఇక్కడే సామాన్యుడు కూడా ఓ ప్రశ్న వేస్తూ ఉన్నారు. రష్యా నుంచి లభించే చమురు గురించి ఇన్ని కష్టాలు పడడం అవసరమా అని. పైగా ఈ చమురు మన దేశపు ప్రైవేటు సంస్థలైన అదానీ, రిలయన్స్ కంపెనీలకే లాభం కలిగిస్తున్నాయా అన్న ప్రశ్నలకు ఎవరు సమాధానం ఇవ్వటం లేదు. ఈ కంపెనీలకు తప్ప దేశంలోని సామాన్యులకు ఈ లాభం అందినట్లయితే వేరే విషయంగా ఉండేది. కానీ అలాంటిదేమీ కనిపించడం లేదు. చాలా తక్కువ ధరలకే రష్యా నుంచి చమురు కొంటున్న భారత్ దేశంలో పెట్రోల్ రేట్లు ఎందుకు తగ్గించడం లేదు? ఈ ప్రశ్నకు మోదీ వద్ద సమాధానం కనిపించడం లేదు. రష్యా మీద ఆర్థికంగా ఒత్తిడి తెచ్చి ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకే ఇండియా మీద 25% అదనపు సుంకం విధించామని అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ చెప్పారు. ఆ ఎత్తుగడ పారలేదు. దీంతో ట్రంప్ నిస్పృహ చెందారు. ఇప్పుడు ఆయన ఇండియా మీద అదనపు సుంకాలు విధిస్తారా? రష్యా చమురు గురించి జవాబు చెప్పుకోవాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. రష్యా చమురుతో ఇండియా ఆదా చేస్తున్నది బ్యారెల్ సుమారు $2 మాత్రమే. ఈ చమురు కొనుగోళ్ల కారణంగా మనం అమెరికాకు ఏటా $48 బిలియన్ ఎగుమతులను కోల్పోతాం. రష్యా నుంచి చేసుకునే చమురు దిగుమతులతో మనకు సమకూరే ప్రయోజనం మన అమెరికాకు చేసే ఎగుమతులతో పోలిస్తే చాలా తక్కువ. ఆర్థికంగా చూసినట్లయితే రష్యా చమురు కొనుగోలు నిలిపివేయడం ఉత్తమం. అయితే వ్యూహాత్మక, రాజకీయ కోణాలు అందుకు అనుమతిస్తాయా? ఇప్పటి విధానం చూస్తే రష్యా చమురును ఇండియా కొంటూనే ఉంటుంది. దీనివల్ల రష్యాకు డబ్బు లభిస్తుంది. ఆంక్షల క్లిష్ట సమయంలో ఆర్థిక ప్రయోజనం పొందుతుంది. మరి ఇండియా అమెరికాకు ఎగుమతులు చేయలేకపోవడమే కాకుండా వాషింగ్టన్తో సంబంధాలు పూర్తిగా చెడతాయి. అలా 2 రకాలుగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు తెర వెనుక నడిచిన ఒక అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకువచ్చి దీనికి ఒక ముగింపు అనుకుంటే, అమెరికాతో మన సంబంధాలు గడిచిన 3 దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంత అధమ స్థాయికి దిగజారిపోయాయి. మనకు పాకిస్తాన్తో ఎన్నడూ బాంధవ్యం లేదు. చైనాతో సంబంధాలు మెరుగుపడుతున్నాయా అనుకుంటే ఆ దేశంతో మనకు ఉన్న సమస్యలు చిన్నవేమీ కాదు. పనిలో పనిగా రష్యాతో మన సంబంధాలు బలోపేతం అయ్యాయన్నది వాస్తవం. అయితే అందుకు మనం ఇప్పటికే అన్ని రకాలుగా అన్ని విషయాల్లో భారీ మూల్యం చెల్లించుకుంటున్నాం. మరొక వంక చైనా, పాకిస్తాన్, రష్యాలతో అమెరికా సంబంధాలు బైడెన్ హయాంలో కంటే మెరుగ్గా ఉండబోతున్నాయి. ఇది నిజంగా ఒక విచిత్రమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఇప్పుడు అమెరికా ఎవరితో శత్రుత్వం కోసం, ఎవరితో కలిసిపోవాలని అనుకుంటున్నది ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారనుంది. అదే సమయంలో అమెరికాతో మన సంబంధాలు గతంలో ఊహించినంత దారుణంగా కుప్పకూలాయి. ఇండియా దౌత్య విధానానికి ఇది బ్యాడ్ టైం అనుకోవాలా? మన విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ విషయంలో విఫలమయ్యారని అనుకోవాలా? అమెరికా డాలర్ డ్రీమ్స్ విషయంలో ఎన్నో కలలు కన్నా భారత యువతకు ఇది బ్యాడ్ డ్రీమ్ గా మార్చిందెవరు? ఇప్పుడు మన దేశపు నినాదంగా ఆత్మనిర్భర్ భారత్ అని అనుకోవాలనుకుంటున్న ప్రధాని మోదీ మాటలను ఎలా తీసుకోవాలి? ఆలోచించండి. మనం మోసపోయామా?